పత్రికలు వాళ్ళు బురద జల్లడానికి రెడీగా ఉన్నారు. ఛానల్స్ ఎక్కువ ఉన్నాయని మీరు ఎలా అంటారు? సపోర్ట్ చేస్తే నేనే 4 పేర్లు ఓపెన్ గా చెప్పాను. ఇంకొన్ని పేర్లు న్యూట్రల్ ముసుగేసుకొని ఇంకొన్ని శాటిలైట్ ఛానల్ కూడా అలా పనిచేస్తున్నాయి, నేను చెప్పదలుచుకోవాలా. సో చూసి పూర్తిగా బలాన వేసుకున్నా ఖచ్చితంగా చెబుతాం అవి కూడా. సో ఖచ్చితంగా ఒకటైతే క్లియర్, మేము ఏం చేసినా తప్పండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేయకపోయినా తప్పే, చేసినా తప్పే, ఖండించినా తప్పే, ఖండించకపోయినా తప్పే. వాళ్ళు మాత్రం బూతులు తిడితే నభూతో నా భవిష్యత్తు, మేమేమో పొరపాటున ఒక వాడు దొరికినా బూతులు 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 100 సార్లు అదే. ఆయన వాడు ఒక్కసారి ఆ డాష్ అన్నందుకు రోజు పేపర్లో, ఇప్పుడే కాదు లక్షల సార్లు పేపర్లో ఆ పదాన్ని ప్రపంచం మొత్తం తీసుకెళ్లారండి. అంతకుముందు మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా చాలా అనుచిత వ్యాఖ్యలు కొంతమంది నాయకులే చేశారు కదా సార్. సరే నేను కాదట్లేదు, ఇప్పుడు టీడీపీలో నేను ఇప్పుడు లిస్ట్ వినిపించాయి. వీళ్ళందరూ ఎప్పుడు ఉన్నప్పుడు చేసింది, వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసినాయి కదా, అధికారంలో ఉన్నప్పుడు చేసినాయి కదా. సజ్జల రామకృష్ణ గారు ఇంకో మాట అన్నారు, శంకర్ జాతి అనే మాట ఎందుకు వాడాల్సి వచ్చింది? పిశాచులు రాక్షసులు ఆ టైప్ ఆఫ్ ఒక మనుషులే ఇట్లా చేస్తారు అనేది వాడారు ఆయన. దాన్ని ఏమంటాం, పిశాచాలు కూడా ఇట్లా చేయము, రాక్షసులు అనలేము. ఇవంతా సంకర ఇది ఉన్నట్టుంది, ఇవన్నీ కలిస్తే తయారైన తెగ ఏదో ఒకటి ఉన్నట్టుంది. సో వీళ్ళు డైరెక్ట్ గా బూతులు తిట్టేయచ్చు, ఆయన పిశాచులు రాక్షసులు ఆ టైప్ ఆఫ్ గుంపులాగా ఉంది. కొత్త తెగ, కొత్త జాతి అన్నట్టుగా మాట్లాడారు. చంబల్ లోయలో కూడా ఉంటారండి, బీహార్ లో చంబల్ లోయ అని ఉంటది, అక్కడ కూడా ఉండరు. అక్కడ మనుషుల్ని బతికుండగా ఏం పీకు తినరు. సో వీళ్ళు మనుషులు బతికుండగానే పీకు తినే ఒక తెగ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో నారా లోకేష్ ఆధ్వర్యంలో నడుపుతున్నారు వీళ్ళందరూ. లేదంటే సాక్షి టీవీ మీద దాడి, లేదా వాళ్ళ మీద దాడులు, మళ్ళీ ముసుగు, రైతు ముసుగు, పార్టీ తెలుగుదేశం వాళ్ళు. ఇప్పుడు నేను కంప్లైంట్ ఇచ్చింది ఎవరో తెలుసా మీకు? కొమ్మినేని శ్రీనివాసరావు గారి మీద, ఎస్సీ ఎస్టీ కేసుకి తెలుగుదేశం పార్టీ నాయకురాలు ఖమ్మంపాటి శిరీష్ గారు, తెలుగుదేశం పార్టీ నాయకురాలు, ప్రస్తుత మాజీ కార్పొరేషన్ డైరెక్టర్ గా ఉన్నారు. ఆ వేళ నేను కంప్లైంట్ ఇచ్చాను. మహిళలు జరుగుతున్నా ఎవరు అన్నారండి? ఎవరు అన్నారు మీరు చెప్పండి? ఎవరినన్నా ఒక మహిళలు అన్నారు అక్కడ? ఎవరిని అనలేదు కదా. సో ఆ ప్రాంతాన్ని అట్లా ఆయన చెప్పటం తప్పనే అంటున్నాం కదా మనం. కానీ దానికి కొమ్మినేని గారికి సంబంధం ఏంటంటున్నాను నేను. మీరు కొమ్మినేని గారు అన్నారని ఆయన మీద కేసు పెట్టడం ఎట్లా? సరే మీకు ఇప్పుడు నెక్స్ట్ గుర్తు పెట్టుకోండి, అందరూ గుర్తు పెట్టుకోవాలి. రవి గారు మీరు కూడా గుర్తు పెట్టుకోవాలి, చెప్పండి. మీలాంటి మోడరేటర్లు కూడా గుర్తు పెట్టుకోవాలి, చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు తెరలేపారు కదా దీనికి, సంస్కృతికి. ఇప్పుడు మీ ఛానల్లో కూర్చొని ఎవరన్నా ఏమన్నా మాట్లాడినా, ఏ చిన్న పదాన్ని అది మీకు వినపడకపోయినా చూములో సరిగ్గా మీరు ఖండించకపోయినా మీరు కూడా రేపొద్దున బాధ్యులు అవుతారని వాళ్ళు హింట్ ఇచ్చారు కదా, ఇచ్చారు. సో రేపొద్దున ఇప్పుడు జరిగినవన్నీ ఉన్నాయి కదా రికార్డు, మీరు అన్నట్టుగా ఎవరు మాట్లాడారు ఇప్పుడు రికార్డెడ్ ఉన్నాయి కదా. వాళ్ళు 8 ఏళ్ళు 7 ఏళ్ల క్రితం జరిగినాయండి, పోసాని గారి మీద కేసులు పెట్టారు కదా. మరి ఇప్పుడు ఈ చర్చా వేదికల్లో జరిగినాయి ఎట్లా మాట్లాడాడండి ఆయన? సార్ మాట్లాడతారు, ఆయన మీద పెట్టిన కేసు ఏంది? ఏ కేసు అయినా కానండి, అట్లా కాదు కదా. ఇప్పుడు మీరు మర్డర్ చేయకపోతే మేము మర్డర్ చేస్తారు కదా, ఏ కేసు అయినా మీరు నేననేది ఆ కేసు ఓకే, కేసు సంబంధించిన మాట మాట్లాడడం తప్పైతే మాట్లాడడం కూడా తప్పే కదా. మాట్లాడి ఎవరు మాట్లాడడం తప్పే. నేనేమంటానంటే ఆయన కూడా అలా మాట్లాడకూడదు అని నేను అనేది. సాంబశివరావు మీద కూడా కేసు పెట్టాలి కదండి, మీరు చెప్పారు కదా. ఆయన టీవీ సాంబశివరావు పత్తిత్తా, మరి ఆయన కూడా పెట్టాలి కదా. ఎవరు మాట్లాడినా వెంకటకృష్ణ ఎవరు మాట్లాడినా అలాంటి మాటలకి ఎవరైనా సరే మరి మీరు చెప్పారు కదా. ఇప్పుడు నంది అవార్డులు, కమ్మ అవార్డులు అన్నందుకు కేసు పెట్టారు కదా, మనోభావాలు దెబ్బతిని. మరి 4 ఏళ్ల తర్వాత మా మనోభావాలు కూడా దెబ్బతింటాయి. అప్పుడు మేము కూడా ఇప్పుడు ఈ చర్చా వేదికలన్నీ పెడతాం కదా. ఈ చర్చా వేదికలు గుర్తుపెట్టుకోండి, ఆ చర్చా వేదికలు నిర్వహిస్తున్నటువంటి ఓనర్లు, ఏదైతే ఆ ఛానల్ యాజమాన్యం, ఆ ఛానల్కి సంబంధించిన డైరెక్టర్లు అందరి మీద పెడతాం మేము. ఎందుకు వదులుతాం? మీరు తెరలేపారు కదా ఆ సంస్కృతికి. సో ఆ సంస్కృతికి మీరు తెరలేపినప్పుడు ఖచ్చితంగా వదలం కదా మేము కూడా దాన్ని. మాకు వాళ్ళు ఏదైతే మాకు ప్లాట్ఫామ్ రెడీ చేసి వెళ్ళారో, ఆ ప్లాట్ఫామ్లో ఎలా కేసులు పెట్టాలో వాళ్ళు మాకు ట్రైనింగ్ ఇచ్చారు కదా. సో మేము ఆ ట్రైనింగ్తో మేము కూడా వెళ్తాం.